హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నావు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఇది వచ్చేసి వ్లాగ్ అండి. సో మార్నింగ్ వచ్చేసి నేను హర్షిత్ టిఫిన్ బాక్స్ కోసము ఇప్పుడు బఠానీస్ రావడం స్టార్ట్ అయింది కదా, పచ్చి బఠానీ. సో నేను వాటితో పలావ్ చేస్తున్నాను. చూసేయండి, చాలా బాగుంటుంది. సో దానికోసం నేను వచ్చేసి ఒక కడాయిలో కొద్దిగా నెయ్యి తీసుకున్నాను. అలాగే నెయ్యి వేడి అయిన తర్వాత గరం మసాలా అంటే విడి మసాలా వేసేసాను. చెక్క, లవంగ, ఇలాచి, సాజీరా, మిరియాలు, జాపత్రి వేసేసాను. మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, అలాగే కొన్ని కాజు వేసుకున్నాను. అవి కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా పుదీనా ఆకులు వేసుకోవాలి. అలాగే లాస్ట్లో ఈ బఠానీ, పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది కదా, చాలా వచ్చేస్తున్నాయి మార్కెట్లోకి. సో నేనైతే ఫస్ట్ టైం తీసుకొచ్చాను. నిన్న మార్కెట్ ఉండే ఒక పావు కేజీ తీసుకొచ్చాను. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇలా పలావ్ చేద్దామనేసి అనుకున్నాను బాక్స్లోకి. ఓకే, ఇవి ఒక 2-3 మినిట్స్ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నానండి. మామూలు రైస్, ఇవి బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. నేను నార్మల్ రైస్ తోటే చేస్తున్నాను. ఈ నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసి ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు రైస్ అనేది చాలా పుల్లలుగా చాలా బాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. సో వాటర్ వచ్చేసి 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇప్పుడే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మగ్గించుకోవాలి, ఉడికించుకోవాలి. ఓకే, చూసారు కదా, మన బఠానీ పలావ్ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లోకి, టిఫిన్ బాక్స్లోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనకు పొద్దున్నే అలాగే తొందరగా అయిపోతుందండి, ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మనకి ఇంకా చల్లారిన తర్వాత చాలా విడివిడిగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి నేను మా తోడికోడలు స్వప్న ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? బిట్టు వాళ్ళ స్కూల్లో వచ్చేసి ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఉమెన్స్ కోసం మంచి మంచి గేమ్స్ కండక్ట్ చేశారనమాట. ఇయర్లీ వన్స్ పెడతారండి, బట్ లాస్ట్ 2 ఇయర్స్ అయితే పెట్టలేదు. సో మళ్ళీ ఈ ఇయర్ పెట్టారు. సో ఇద్దరం కలిసి వెళ్తున్నాము. ప్లేస్ వచ్చేసి ఇక్కడే బిట్టు వాళ్ళ స్కూల్లోనే పెట్టారు. సో మేమైతే ఇక్కడికి వచ్చేసాము. చాలా బాగుంటాయండి గేమ్స్. ఇలా అప్పుడప్పుడు లేడీస్ కోసం కూడా ఇలా పెట్టడం చాలా బాగుంటుంది కదా, చాలా రిలీఫ్గా కూడా ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడు ఇంట్లోనే పిల్లలు, వంట ఇవన్నీ కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇలా ఫన్నీగా ఉంటే చాలా బాగుంటుంది. చాలా రిలీఫ్గా కూడా ఉంటుంది కదా లేడీస్కి. చూసారు కదా, ఇక్కడికి వచ్చేసాము. ఇదంతా అరేంజ్ చేసేసారు, చాలామంది వచ్చేసారు మేము వచ్చేసరికి. ఓకే, ఇప్పుడు ఈ గేమ్లో విన్ అయిన వాళ్ళకి ఏం గిఫ్ట్స్ ఇస్తారో చూసేద్దాము. వావ్, ఇక్కడ చూసారు కదా, ఇవే అండి ఇప్పుడు వీళ్ళు పెట్టబోయే గేమ్స్లో విన్ అయిన వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్స్ అన్నమాట. సో చూసారు కదా, రాగి బిందెలు, అన్ని స్టీల్ ఐటమ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. ఇంకా కొన్ని సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. సో మనకు ఎంత పెద్ద గిఫ్ట్ వచ్చింది అనేది ముఖ్యం కాదు కదా, మనం ఆడామా, గెలిచామా, వచ్చిందా లేదా అనేసి ఇంపార్టెంట్ కదా. సో చూసారు కదా, ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఇది కండక్ట్ చేశారు. ప్రతి ఇయర్ చేస్తారండి. సో ఇప్పుడైతే ఇంతమంది వచ్చారు. అండ్ ఇక్కడ సైడ్ వచ్చేస్తే టీచర్స్ వచ్చేసి పేరెంట్స్ నేమ్స్ రాసుకుంటున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఒక స్లిప్ ఉంటుంది. సో ఎవరి పిల్లలైతే ఈ స్కూల్లో చదువుతున్నారో వాళ్ళ పేరెంట్స్కి అందరికీ ఫ్రీ అన్నమాట.
సో లేని వాళ్ళైతే 50 రూపీస్ పే చేసి ఆ స్లిప్ తీసుకొని అన్ని గేమ్స్ ఆడుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఆ ప్రాసెస్ జరుగుతుంది. అండ్ ఇట్ సైడ్ వచ్చేస్తే ఈ టీచర్స్ వచ్చేసి తంబోలా టికెట్స్ ఇస్తున్నారండి. తంబోలా గేమ్స్ అందరికీ తెలిసి ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. సో ఆ గేమ్ టికెట్స్ ఇక్కడ ఇస్తున్నారు. ఈ టీచర్స్ వచ్చేసి బిట్టు స్కూల్ టీచర్స్ అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి జిఎం మేడం స్పీచ్ ఇస్తున్నారు. ఓకే, గేమ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఫస్ట్ గేమ్ వచ్చేసి బ్యాక్ వాక్ అండి. చూసారు కదా, ఇక్కడ పింక్ కలర్ డ్రెస్ వచ్చేసి నేనే. సో ఫస్ట్ రౌండ్లో సెకండ్ థర్డ్ వచ్చేసాను, సెలెక్ట్ అయ్యాను. అలాగే సెకండ్ రౌండ్లో వచ్చేసి సెకండ్ వచ్చాను. అలాగే ఫైనల్స్లో వచ్చేసి ఇది ఫైనల్ అండి, చూసేయండి మీరే చెప్పండి. సో చూడ్డానికి అయితే ఫస్ట్ వచ్చాను కదా, బట్ అక్కడ జడ్జిమెంట్ వేరే వచ్చింది, రాలేదు నాకు ప్రైజ్. ఓకే, ఇట్స్ ఓకే, లైట్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా, చాలామంది పార్టిసిపేట్ చేశారు. అందరూ చాలా ఇంట్రెస్ట్గా ఆడారండి. చాలా ఫన్నీగా అనిపించింది ఈ గేమ్ అయితే. అండ్ సెకండ్ గేమ్ వచ్చేసి చూసారు కదా, బుక్ బ్యాలెన్స్ అండి. హెడ్ బై పెట్టుకొని ఇలా వెళ్ళాలి. సో ఇది కూడా చాలా ఫన్నీగా అనిపించింది. ఇది కూడా ఆడాను నేను, బట్ రాలేదు. నెక్స్ట్ వచ్చేసి గేమ్ గ్రూప్ గేమ్ అనేసి అన్నారండి. అది కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది అందరికీ. సో గేమ్ ఏంటంటే వాళ్ళు వచ్చేసి 12 కలర్స్ ఇచ్చారు. సో అందులో ఎనీ కలర్ సేమ్ కలర్ ఉన్న వాళ్ళు 5 మెంబర్స్ ఫాస్ట్గా రన్ చేసి వెళ్ళాలన్నమాట. సో అది ఆడారు. ఇంకా ఫోర్త్ గేమ్ వచ్చేసి మ్యూజికల్ కార్డ్ గేమ్ అండి ఇది. సో చాలా బాగుంది ఇది కూడా. సో ఇలా చూసారు కదా, అందరూ లైన్గా నిల్చున్నారు. అక్కడ మనకు కింద మార్క్ చేశారు రౌండ్గా. సో వాళ్ళు మనకి మ్యూజిక్ ఆన్ చేస్తారు. మ్యూజిక్ని బట్టి మనం నడుస్తూ వెళ్ళాలి. మ్యూజిక్ స్టాప్ చేసినప్పుడు మనం ఆగిపోవాలన్నమాట. సో అక్కడ కొన్ని సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్ వచ్చిన వాళ్ళు అందరు అవుట్ అయిపోతారన్నమాట, అవుట్ సైడ్ వెళ్ళిపోతారు. సో మిగిలిన వాళ్ళు మళ్ళీ కంటిన్యూ చేస్తారు. సేమ్ మ్యూజికల్ చైర్స్ మనం ఎలా అయితే ఆడతామో సో అలాగే ఉంటుంది సేమ్ ఇది కూడా. సో ఇది కూడా చాలా బాగా అనిపించింది. మేము వచ్చేసి 3కి వెళ్ళాము స్కూల్కి. సో ఇక టైం వచ్చేసి ఇప్పుడు 6 దగ్గరకు వచ్చేస్తుంది. చూసారు కదా ఎంతమంది పార్టిసిపేషన్ చేశారో. అండ్ ఇందులో వచ్చేసి మేము 5th రౌండ్కో 6th రౌండ్కి అవుట్ అయిపోయాము. సో బయటికి వెళ్ళిపోయామన్నమాట. సో ఈ గేమ్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. అలాగే ఇది లాస్ట్కి ఒక్కరే మిగులుతారండి. సో వాళ్ళు ఒక్కరు చాలా లక్కీ కదా. సో ఎవరికి వచ్చిందో మేము చూడలేకపోయాము, ఎందుకంటే ఈరోజు వచ్చేసి హర్షిత్ బర్త్డే ఉంది. సో తొందర వెళ్ళిపోవాలనేసి వెళ్ళిపోయాము. ఇప్పుడు వచ్చేసి స్నాక్ టైం అన్నమాట. స్నాక్స్ వచ్చేసి ఆలు బోండా, అలాగే లడ్డు, టీ ఇచ్చారు.
ఇంకా నెక్స్ట్ తంబోలా గేమ్ ఉంది, బట్ అదైతే ఆడలేము. సో ఇంటికి వెళ్ళి అన్నీ రెడీ చేసుకోవాలి కదా, హర్షిత్ బర్త్డే కాబట్టి. సో తొందరగా వెళ్ళిపోయాము. మా టికెట్స్ వేరే వాళ్ళకి, మా ఫ్రెండ్స్కి ఇచ్చేసి వెళ్ళిపోయామన్నమాట. సో నా టికెట్స్లో ఏం రాలేదు. మా చెల్లి స్వప్న టికెట్స్లో అయితే తనకి 50 రూపీస్ వచ్చింది తంబోలా గేమ్లో. సో మా ఫ్రెండ్స్ వచ్చేసి ఇచ్చారు. చూసారు కదా, ఇక్కడ మా ఫ్రెండ్స్ అలాగే హర్షిత్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసారు అందరూ. ఇలా సింపుల్గా ఈసారి చేసేసాము హర్షిత్ బర్త్డే. చాలా లేట్ అయిపోయింది, తొందరగా చేద్దాం అనుకున్నాము. సో ఇలా గేమ్స్ ఉండడం వల్ల అక్కడికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసేయండి, నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, ఓకేనా.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్.